ఆపండి, మీరు మరీ హద్దులు దాటుతున్నారు. మన ప్రేమకి హద్దులేంటి వైదేహి? ఏ హద్దులు లేనటువంటి అనంతమైన ప్రేమ మనది. ఎవ్వరూ ఆపలేనటువంటి గొప్ప ప్రేమ మనది. ఎంత గొప్పవైనా కొన్ని సమాధి చేసుకోవాల్సిందే. ఏమన్నా? ఏం లేదు. సమాధి చేసుకోవాల్సిందేనా మన ప్రేమనా? ఛాన్సే లేదు వైదేహి. నీలో చలనం కోసం చూస్తున్నానంతే. లేదంటే ఎప్పుడో ప్రపంచం మొత్తం తెలిసేలా నా ప్రేమని చాటి చెప్పుకునేవాణ్ణి. అవును, నా ప్రేమని బయటికి చెప్పుకోవడానికి నీకోసం మాత్రం ఎందుకు ఆలోచించడం? అసలు ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది. ఇప్పటికైనా మించిపోయిందే ఉంది. నాన్నతో మన ప్రేమ గురించి చెప్పేస్తాను. అమ్మకి సగం తెలుసు, కానీ ప్రేమిస్తున్నది నిన్నే అని తెలీదు. ఇద్దరికీ మన ప్రేమ గురించి క్లియర్గా చెప్పేస్తాను. అయ్యో, ఏమండి ఏమండి ఆగండి. అయ్యో, ఏమండి ఆగండి. ఏమండి ఏమండి, నా మాట వినండి ప్లీజ్ అండి. ఏమండి? మా నాన్నా, ఏమండి? అమ్మా, నాన్నా, అమ్మా. ఏం నానా? అమ్మా, నాన్న ఎక్కడా? ఏంటన్నా, ఏమైంది? నాన్నా, మీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. అమ్మా, నువ్వు కూడా జాగ్రత్తగా విను. దేవుడా, ఈ గండ నుంచి నువ్వే గట్టెక్కించాలి. ఏంటో చెప్పు నానా. అమ్మా, అది ఎలా చెప్పాలో, ఎలా స్టార్ట్ చేయాలి? నువ్వెంత సంతోషంగా ఉన్నావంటే అదేదో గొప్ప విషయమే అయి ఉంటుంది. చెప్పు నాన్నా. గొప్ప విషయమేనన్నా. నాకు జీవితం మీదే కొత్త ఆశలు చిగురించేలా చేసింది. దాని కారణం మీరేనన్నా. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. దేవాంశ్. నైట్ నానా. గుడ్ నైట్ దేవాంశ్. గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్. ఇదేంటి, ఏదో విషయం చెప్తానని చెప్పి కౌగిలించుకుని థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. వాడి సంగతి తెలిసిందే కదండి. సంతోషం వచ్చినా బాధ వచ్చినా అస్సలు ఆగలేడు. పోనీలండి, కారణం ఏదైనా ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉంటే చాలు. భయపడ్డావా? చెప్పేస్తాననుకున్నావా? మా నాన్నకి థ్యాంక్స్ ఎందుకు చెప్పానో తెలుసా? నువ్వు హాస్పిటల్లో నన్ను జాయిన్ చేసి అప్పగింతలు పెట్టి వెళ్ళిపోతుంటే మళ్ళీ కలవ్వేమోనని భయమేసింది. నా ప్రాణమే వదిలి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. అలా పోతున్న నా ప్రాణాన్ని తెచ్చి ఇదిగో నా ఇంట్లో నా ఎదురుగా ఇలా నిలబెట్టారు. అందుకు థ్యాంక్స్ చెప్పాను. ఎలా ఉంది? తాగండి. ఆగు. కోపం వచ్చిందా?
మా నాన్నకే కాదు, నీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. పాలు బాగున్నాయి. అవి పాలు కాదు, కషాయం. నీ చేత్తో కషాయం కాదు, విషం ఇచ్చిన పాల కన్నా మధురంగా ఉంటుంది పరిమళం. హలో, అసలు విషయం మర్చిపోవద్దు. పొద్దున్నే గుడికి నాతో నువ్వు వస్తున్నావు, రెడీగా ఉండు. పూజా సామాన్లు సర్దుతున్నావు అంటే నువ్వే గుడికొస్తున్నావా? నాకు తెలుసు వైదేహి, నువ్వొస్తావని. పూలేరిన వాళ్ళందరూ పూజలు చేయాలని లేదు. పూజా సామాన్లు సర్దినంత మాత్రాన గుడికొస్తున్నట్టు కాదు. అనుకున్నంత మాత్రాన జరిగినట్టు కాదు. సియా, సియా, నాకింకా నమ్మకం ఉంది వైదేహి. నా మనసు చెప్తుంది నువ్వే నాతో వస్తున్నావు. మీరు ఏ నమ్మకంతోనైనా ఉండండి, గుడికి వెళ్లి మొక్కు మాత్రం తీర్చుకోండి, అది చాలు. సియా, సియా, చెప్పిందంతా గుర్తుంది కదా? అభిషేకం చేయించు, పక్కనే ఉండి ప్రదక్షిణలు చేయించు. ఆయన మెల్లిగా తప్పించుకోవాలని చూడొచ్చు, దగ్గరుండి నువ్వే చేయించాలి, సరేనా? సరే అక్క. ఏం చేయించడమో ఏంటో, ఈ లంకేష్ ఏదో ప్లాన్ చేస్తున్నాను అన్నాడు. ఇంతవరకు ఏమీ లేదు. వీళ్ళేమో గుడికని హడావిడి చేస్తున్నారు. ఏం చేయాలి? ఆ చెట్లకు నీళ్లు పోయండి. రెడీ అయిపోయారా? ఒరే మనవడా, మళ్ళీ ఏ కీడు జరగకుండా ఉండాలని దేవుణ్ణి బాగా మొక్కుకోరా. దేవుణ్ణి చాలానే మొక్కుకున్నానిందు. ఏవి తీరుస్తాడో ఏవి తీర్చడో తెలియడం లేదు. మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏ కోరికైనా తీరుతుందిరా మనవడా. తీరుతుందా ఇందు? తీరుతుంది మనవడా, కోరుకో. నేను చాలానే కోరుకున్నాను, తీరాయా? దేవుడు ఏది ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. మనిద్దరికీ కలిపి ఇంతే ఇచ్చాడు. ఇంతకు మించి ఎక్కువ ఆశపడకూడదు, నిరాశ మిగులుతుంది. సరే సరే, బయలుదేరండి. ఇప్పుడేం చేయాలి? గుడికి వెళ్తే బంగారం తీసుకువెళ్ళడం కుదరదు. బంగారం తీసుకువెళ్ళకపోతే డైరెక్టర్కి డబ్బులు ఇవ్వడం కుదరదు. సినిమా తీయడం కుదరదు. నేను హీరోయిన్ కావడము కుదరదు. చూస్తారేంట్రా, బయలుదేరండి. మళ్ళీ రాహుకాలం వచ్చేస్తుంది. సియా, సియా, ఎవరమ్మాయి నువ్వు? నేను జరీనా దాది, సియా దోస్తుని. నా ఫ్రెండా? అంటే లంకేష్ పంపించాడన్నమాట. అవును బామ్మగారు, నా ఫ్రెండే జరీనా. జరీనా,
ఎలా ఉన్నావు? ఫోన్ కూడా చేయకుండా ఇలా వచ్చావేంటి? ఏదైనా పనుందా? అవును సియా, నువ్వు జల్దీ నాతో పాటు హాస్పిటల్కి రావాలి. హాస్పిటల్ కా? ఎందుకమ్మా? మాది పాపకి యాక్సిడెంట్ అయింది దాది. బ్లడ్ కావాలన్నారు, ఏబీ పాజిటివ్. సిటీ మొత్తం తిరిగాం, ఎక్కడా దొరకలేదు. అప్పుడు మేరీ దోస్త్ సియాది సేమ్ బ్లడ్ గ్రూప్ అని యాద్ ఆయా, అందుకే వచ్చినా. సియా సియా, నువ్వే ఎలాగైనా మా పాపని కాపాడాలి. నాకు రావాలనే ఉంది జరీనా, కానీ నేను గుడికి వెళ్ళాలి. మా ఆయన మొక్కు తీర్చాలి. కావాలంటే తర్వాత వస్తాను. అంత మాట అనదు సియా. ఇంకా గంటలో బ్లడ్ ఇవ్వకపోతే పాప కోమాలోకి పోతుంది. నువ్వే కాపాడాలి. ప్లీజ్ ప్లీజ్ సియా, ప్లీజ్ కాదనకు. ప్లీజ్ సియా, ప్లీజ్. వెళ్ళు సియా. పాపం వాళ్ళ నాన్నగారు ప్రాణాపాయంలో ఉన్నారు కదా. మరి గుడికి? ప్లీజ్ సియా, పాప పరిస్థితి నీకు సమజైతలేదా? బహన్, మీరైనా చెప్పండి. దాది, మీరైనా చెప్పండి, నాది పాప ప్రాణాలు కాపాడమని. పాపం, ఈ అమ్మాయి ఇంతలా ఏడుస్తుంటే కాదని ఎలా అనగలం? ఏమ్మా, మొక్కు తర్వాత తీర్చుకోవచ్చు కదా? లేదు బామ్మగారు, ఈ రోజు వెళ్ళాలి. ఆ ముహూర్తానికి మొక్కు తీర్చుకోవాలి. అలాగని సియా ఉండాల్సిన అవసరం లేదు. ఆయన గుడికి వెళ్లి మొక్కు తీర్చుకుంటారు. ఈలోగా సియా పని చూసుకుని గుడికి వెళ్తుంది. ఇది మంచి ఐడియా అక్క. ఏమండి, మీరు గుడికి వచ్చేయండి, నేను అటు నుంచి వచ్చేస్తాను. పద జరీనా. చలో చలో. నగలు, హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను. రాజరీనా. పాపం, ఎంత కష్టం వచ్చిందో ఆ పిల్లకి. సరే, నువ్వు బయలుదేరరా మనవడా. ఎక్కడికి? అదేంటి మనవడా, గుడికెళ్ళాలి కదా. నువ్వు ముందెళ్ళి మొక్కు తీర్చుకుంటుంటే ఈ లోపు సియా వచ్చేస్తుంది. ఇందు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. నాకు ఈ పూజలు పునస్కారాలు ఏమన్నా వచ్చా? తోడుగా ఎవరన్నా వస్తే వెళ్ళి చేస్తాను, లేదంటే లేదు. అలా అనొద్దని చెప్పండి బామ్మ. తప్పకుండా ఈ మొక్కు తీర్చుకోవాలి. అయితే ఎవరో ఒకరు నాతో రండిందు. అమ్మంటే పొద్దున్నే పక్కనే ఉన్న సాయిబాబు గుడికి వెళ్ళిపోయింది. వచ్చేసరికి మీరనుకున్న ముహూర్తం దాటిపోతుంది. ఊర్మిళ వదినంటే ఆవిడతో గుడికెళ్ళడం కంటే మొక్కు తీర్చుకోకపోవడమే బెటర్. అవును, నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా ఇందు, నువ్వు రావచ్చు కదా. నేనా? పొద్దున్నే టాబ్లెట్స్ వేసుకోవాలని పీకల దాకా టిఫిన్ తిన్నా. తినేసి గుడికొచ్చి నీతో మొక్కులు తీరిస్తే ఫలితం ఉండదు మనవడా. మరేం చేద్దాం ఇందు, నువ్వే చెప్పు. నేనొక్కనే వెళ్ళి సరిగ్గా చేయకపోయినా ఫలితం ఉండదు కదా. అమ్మయ్యా, నువ్వు రావడం ఒక్క క్షణం లేట్ అయి ఉన్నా ప్లాన్ మొత్తం పాడైపోయి ఉండేది తెలుసా. తొందరగా రమ్మని లంకేష్ చెప్పలేదా? కరెక్ట్ గా టైంకి వచ్చాను సియా. లంకేష్, నువ్వా? మరి ఇంత మంచి ప్లాన్ ఇంకెవరికైనా అప్పగించి వాళ్ళు చెడగొడితే? దొరికితే ఎంత ప్రమాదమో తెలుసా. ముందు కురుకవే.
తొందరగా నగలు సర్దు, టైం లేదు, వెంటనే వెళ్ళాలి. అయ్యో బుర్కేసుకో. సరిపోతాయా? సరిపోతాయి. పద వెళ్దాం. ఒక్క నిమిషం. హ్యాండ్ బ్యాగ్. పద. పద. ఈ మాత్రానికే అంత ఆలోచించడం ఎందుకురా? మన వైదేహి ఉంది కదా, తనని తీసుకువెళ్ళు. నేనా? అవును, ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఉన్నావు. నువ్వే తీసుకెళ్ళాలి. అయినా మొక్కుకున్నది నువ్వే కదా, నువ్వే దగ్గరుండి మొక్కు తీరిస్తే ఇంకా మంచిది. దేవుడు నా కోరిక తీర్చాడిందు. ఏం కోరిక మనవడా? అదే గుడికి వెళ్ళలేనేమో, కోరిక తీరదేమో అని అనుకున్నాను. ఇప్పుడు వెళ్తున్నాను కదా, కోరుకున్న కోరికలన్నీ తీరుస్తాడు దేవుడు. సరే బయలుదేరండి. వెళ్ళమ్మా. అబ్బా నువ్వు రా రా. ఏదో తేడా కొడుతుందే. ఆగు. నీతో మాట్లాడాలి, ఒకసారి లేరా. ఏంటక్కా పాపం జరిగిన వాళ్ళ నాన్న చావు బతుకుల్లో ఉంటే ఇప్పుడు మాట్లాడాలంటావు? వాళ్ళ నాన్నగారికి ఏమీ అయిపోదు, నువ్వురా. వైదేహి, ఇప్పుడు మాటలేంటమ్మా? మీరు గుడికి వెళ్ళాలి కదా, వచ్చాక మాట్లాడుకోవచ్చులే. వెళ్ళండి. పద. ఇది మళ్ళీ లంకేష్ మాయలో పడి తప్పుదారి పడుతున్నట్టుంది. ఒకసారిలా గడప దాటినందుకే ఇంతవరకు వచ్చింది. మళ్ళీ ఇది ఎక్కడికి తీసుకువెళ్తుందో. ఆలోచిస్తున్నావేంటమ్మా? బయలుదేరండి. ఏం జరుగుతుంది బామ్మగారు? సియా ఎవరితోనూ బయటికెళ్లడం ఏంటి? దేవాంష్ని వైదేహి గుడికి తీసుకెళ్లడం ఏంటి? అవును, పాపం సియా వాళ్ళ స్నేహితురాల నాన్నగారికి యాక్సిడెంట్ అయితే సియా రక్తం ఇవ్వడానికి వెళ్తుంది. మరి దేవాంశ్ మొక్కు తీరాలి కదా, అందుకే వైదేహి తీసుకెళ్తుంది. ఏదో తేడా జరుగుతుంది. ఖచ్చితంగా ఏదో తేడా జరుగుతుంది.